ఈరోజు ముస్లిం ఫెడరేషన్ ఆధ్వర్యంలో ముఖ్యంగా గుజరాత్లోనే అక్కడ మన మసీదులకి, ఈద్గాలకి, దర్గాలకి ఇప్పుడు మన జియా గారు చెప్పినట్టు రక్షణ లేకుండా పోతుంది. ఎందుకయ్యా మీకు పని పాట లేదా అని అడుగుతున్న గవర్నమెంట్. వేరే పనులు లేవా? ఎలక్షన్లు ఏ రాష్ట్రంలో ఉంటాయో ఆ రాష్ట్రంలో హిందువుల్ని మీరు మీ తరఫున చేసుకునే దానికి ముస్లిం ఈ దర్గాల మీద, మసీదుల మీద, చర్చిల మీద పోతారు మీరు. అరే అసలు మీకు పెట్రోల్ రేట్ ఎంత మీరు పెంచేశారు, మనకు జీడిపి ఎంత పెరిగిపోయింది. పాకిస్తాన్ కన్నా మనం చాలా ఇదిగా హీనంగా ఉన్నాం జీడిపిలో. మనం సింగపూర్, అమెరికాకి ముందు పోవాలా, ఆ డెవలప్మెంట్ చూడాలా. కానీ మసీదుల మీద, దర్గాల మీద మీరు దాడి చేయటం, మీకు ఇంకా ఏదే పని పాట లేకుండా వక్ఫ్ బోర్డ్ బిల్ తీసుకుని రావటం వ్యతిరేకంగా ఎవరు అడిగారా మీకు ఇవన్నీ? ఆ మసీదు అడ్డం ఏమైనా ఉందా మీకు అని అడుగుతున్నాం. ఆ కలెక్టర్ అక్కడ ఉండేవారికి మీరు ఐఏఎస్ చదువుకున్నారు, సుప్రీంకోర్టు ఆర్డర్ని కూడా మీరు లెక్క చేయకుండా చేస్తున్నారంటే ఇంకా రాజ్యాంగం మీద మీకు ఏ నమ్మకం ఉంది? ఎందుకు ఆ పదవులు మీకు రాజీనామా చేసేసి బీజేపీ కండువాలు వేసుకోండి. ఆ ఐఏఎస్లకి, ఐపీఎస్లకి చెప్తున్నాం, మేము డిమాండ్ చేస్తున్నాం. రాజీనామా చేసేయండి. ఎందుకు? మనం ఇచ్చే ట్యాక్స్లతో మీరు జీతాలు తీసుకుంటా మా మసీదుల మీద, మా దర్గాల మీద మీరు దాడులు చేసి ఏమీ అడ్డం లేకపోయినా అది చేయటం మంచిది కాదు. మనం ముస్లిం ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఒకటే అడుగుతున్నాం, మీరు కానీ ఇట్లాంటి ఆపకపోతే, సుప్రీంకోర్టు ఆర్డర్ని కూడా లెక్క చేయకుండా చేస్తే మేము దేశవ్యాప్తంగా అందరం కలిసి దీన్ని నిరసన తెలుస్తూ, నిరాహార దీక్ష చేస్తూ మీకు ఏది ఏమైనా మేము కూడా కోర్టులో న్యాయపరంగా మీకు పోరాడతామని మేము తెలియజేస్తున్నాము.